భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని విద్యా వ్యవస్థ సమస్యలపై బంద్ నిర్వహించారు. ప్రజల పాఠశాలలలో విలీనం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి అని, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులపై నియంత్రణలు అమలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలని మూసివేశాన్ని ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని విడుదల చేయాలని, హాస్టల్లో విద్యార్థులు చదువుతున్నటువంటి మెనుకు సంబంధించిన దాంట్లో అధిక ధరలు పెంచాలని, కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ ఛార్జీలని విడుదల చేయాలని, గురుకులాలకి సొంత భవనాలు నిర్మించాలని, టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని, ఎంఈఓ, డిఓ పోస్టులు భర్తీ చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఏజెన్సీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ విద్యా కింది నుంచి పైదాకా కనీస మౌలిక సదుపాయాలు అందించాలని, టాయిలెట్స్, బాత్రూమ్స్ అట్లాగే సంబంధించినటువంటి నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అనేక డిమాండ్స్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. భద్రాచలంలో సంపూర్ణంగా బంద్ విజయవంతం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాలు మొత్తం విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, నిన్ను గద్దె దించుతాం, లేకుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను కూడా ఇంటికి పంపుతామని చెప్పేసి ఈరోజు పీడీఎస్, వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. రానున్న రోజులలో ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తాం.